ప్రజల సమస్యలు మాట్లాడి అడిగి తెలుసుకుంటేనే వీలైనంత వరకు పరిష్కరించగలమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని తొర్లపాడు మండలంలోని తొర్లపాడు గ్రామంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడే సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 103 అర్జీలు వచ్చాయని, వీటిలో చాలా అర్జీల వరకు ఇక్కడే పరిష్కారం చూపామని, ముఖ్యంగా వీటిలో రెవెన్యూ సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా వచ్చాయని, దాదాపు అన్ని పరిష్కరించామని, మిగిలిన వాటిని తర్వాత ప్రజాదర్బార్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్లపాడు మండల అన్ని శాఖల అధికారులు, తెలుగుదేశం నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. సహజ మరణం కింద మాకు ఇవ్వాలి కదా సార్, ఏదైనా సాయం చేయాలి కదా సార్. ఆ పేరు ఇచ్చి మేము ముగ్గురం తీసుకోవాలి కదా. అసైన్మెంట్ కమిటీలో ఇస్తారు. మేము బయటకు రావట్లా, ఇంటికి కూడా డబ్బులు ఇప్పిమంటే ఇప్పిలా, ఇంటికి డబ్బులు కొట్టి ఇప్పిమంటే కూడా లోన్ ఇప్పిలా. లక్ష్మీ పార్వతి ఈ మండలంలో 103 అర్జీల వరకు వచ్చాయి. వీటిల్లో ఎక్కువ భాగం రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూస్. 73 అప్లికేషన్లు రెవెన్యూకి సంబంధించినాయి. దగ్గర దగ్గర ఒక 5-6 హౌస్ సైట్స్ కావాలని, కొందరు డ్రింకింగ్ వాటర్, కొందరు రోడ్స్, వాళ్ళ ఏరియాలో విద్యుత్ సంబంధించిన లైట్స్ ఇటువంటివి లేవని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు చేయగలిగినవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ గ్రీవెన్స్ నాటికి, రెవెన్యూ సదస్సు నాటికి కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఎన్ని అయితే చేయగలుగుతామో అన్నీ చేసేసి మీకు ఫలాని చేసాము, ఇవి చేయలేకపోతున్నామని చెప్పి రీజన్స్ కూడా వాళ్ళకు తెలియజేసేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. 100% ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాల్ని సద్వినియోగపరచుకోమని మళ్ళా నెక్స్ట్ పీరియడ్లో మళ్ళా నెక్స్ట్ జరుగుతుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్లో చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సమయానికల్లా ఈ పనులన్నీ కూడా పూర్తయితాయి. 90% పూర్తయితాయని అనుకుంటున్నాను. ఏదన్నా మిగిలితే 1-6 మిగలవచ్చు. అవి కూడా ఎందుకు చేయలేకపోతున్నామనేటువంటి రీజన్స్ అయితే వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తాం. అయితే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇటీవల మీరు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే దానికి నిదర్శనాలు కూడా అనేకంగా చూపిస్తూ ఉన్నాం. గత పాలకుల మాదిరిగా ఎక్కడ మోసం కానీ, నయవంచన కానీ, ఎక్కడ ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో జరగవు. ఏ పార్టీలకు అతీతంగా ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సింది కోరుతున్నాం. ఈ మండలంలో 103 అర్జీల వరకు వచ్చాయి. వీటిల్లో ఎక్కువ భాగం రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూస్. 73 అప్లికేషన్లు రెవెన్యూకి సంబంధించినాయి. దగ్గర దగ్గర ఒక 5-6 హౌస్ సైట్స్ కావాలని, కొందరు డ్రింకింగ్ వాటర్, కొందరు రోడ్స్, వాళ్ళ ఏరియాలో విద్యుత్ సంబంధించిన లైట్స్ ఇటువంటివి లేవని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు చేయగలిగినవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ గ్రీవెన్స్ నాటికి, రెవెన్యూ సదస్సు నాటికి కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఎన్ని అయితే చేయగలుగుతామో అన్నీ చేసేసి మీకు ఫలాని చేసాము, ఇవి చేయలేకపోతున్నామని చెప్పి రీజన్స్ కూడా వాళ్ళకు తెలియజేసేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. 100% ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాల్ని సద్వినియోగపరచుకోమని మళ్ళా నెక్స్ట్ పీరియడ్లో మళ్ళా నెక్స్ట్ జరుగుతుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్లో చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సమయానికల్లా ఈ పనులన్నీ కూడా పూర్తయితాయి. 90%
పూర్తయితాయని అనుకుంటున్నాను. ఏదన్నా మిగిలితే ఒకటి అలా మిగలవచ్చు. అవి కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి రీజన్స్ అయితే వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తాం. అయితే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటీవల మీరు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే దానికి నిదర్శనాలు కూడా అనేకంగా చూపిస్తూ ఉన్నాం. గత పాలకుల మాదిరిగా ఎక్కడ మోసం కానీ నయవంచన కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో జరగవు. ఏ పార్టీలకు అతీతంగా ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతాము.